లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సింహం ఎంట్రీ ఇస్తుందంటే చిట్టెలుకలు సర్దుకున్నట్టు. డిసెంబర్ 5న పుష్పరాజ్ ఎంట్రీ ఇస్తూ ఉండటంతో ఈ లోపే చిన్న సినిమాలు థియేటర్స్ లోకి క్యూ కట్టేస్తున్నాయి. దీంతో పుష్ప 2 బాక్స్ ఆఫీస్ పై ఏ రేంజ్ లో దండ యాత్ర చేయబోతున్నాడో దీన్ని బట్టే అర్థమైపోతుంది. అయితే అలా ఒకటి కాదు రెండు కాదండోయ్, దాదాపు 7 సినిమాలు రేపే థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. మరి ఈ శుక్రవారం అసలు థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఆ సినిమాలేవో మీరే చూసేయండి. డిసెంబర్ 5 యావత్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు. ఎన్నో రోజులుగా ఊరించి ఎట్టకేలకు థియేటర్లోకి పుష్పరాజ్ అడుగుపెడుతున్న రోజు. దీంతో విడుదలకు సిద్ధమైన 7 సినిమాలు అంతకన్నా ముందే థియేటర్లోకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. అలా థియేటర్లోకొచ్చే ఆ 7 సినిమాల లిస్టు చూస్తే అవి మెకానిక్ రాకీ, దేవకీ నందన వాసుదేవ, కేసీఆర్, జీబ్రా, సినిమా పిచ్చోడు, మందిర ఇలా 7 సినిమాలు వరుస కట్టడంతో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో సూపర్ స్టార్ మేనలుడు అశోక్ గల్లా హీరోగా వస్తున్న దేవకీ నందన వాసుదేవపై మంచి బజ్ ఉంది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథందించడం విశేషం. ఆయన కథల్లో ఫ్యాంటసీ అంశాలు చాలా ఉంటాయి. ఈ సినిమాకి అదే ప్లస్ పాయింట్ కానుంది. ఇక రీసెంట్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ సినిమాకి మంచి హైప్ ని తెచ్చింది. బోయపాటి శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చి గుణ 369 పర్లేదనిపించుకున్న అర్జున్ ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇక మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తున్న మరో సినిమా మెకానిక్ రాకీ. విశ్వక్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ చేసిన హాట్ కామెంట్లతో ఈ సినిమా పబ్లిసిటీ బాగానే పెంచుకుంది. ట్రైలర్ కూడా అంచనాలను పెంచడంతో సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు విశ్వక్. అయితే రివ్యూవర్స్ మీద నెగటివ్ కామెంట్స్ చేయడంతో సినిమా ఏమాత్రం తేడా కొట్టినా రివ్యూవర్స్ ఆడుకోవటం మాత్రం ఖాయం. వీటితో పాటు సత్యదేవ్ జీబ్రాపై గట్టి నమ్మకాలు పెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చిరంజీవి రావటంతో హైప్ పెరిగింది. సత్య కెరీర్ లోనే దీన్ని భారీ బడ్జెట్ సినిమాగా చెప్పుకోవచ్చు. అటు క్యారెక్టర్స్ చేయాలా, ఇటు హీరోగా చేయాలా అనే డైలమాలో ఉన్న ఈ హీరోకి ఈ సినిమా రిజల్ట్ అత్యంత కీలకంగా మారింది. ఇక రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కేసీఆర్. సినిమా టైటిల్ పెట్టినట్టు ఇది కేసీఆర్ బయోగ్రఫీ కానప్పటికీ కాంగ్రెస్ హయాంలో ఈ సినిమా విడుదలవటం ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. ఇక సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మందిర. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాకు యువన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్లో రూపొంది తెలుగులో డబ్బైన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ తీసుకుంటుందో చూడాలి. ఇక వీటితో పాటు సినిమా పిచ్చోడు, మరో 2 చిన్న సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. వీటిల్లో దేవకీ నందన వాసుదేవ, మెకానిక్ రాకీ, జీబ్రా సినిమాలకి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్ల వరకు వెళ్లాలంటే మాత్రం మౌత్ టాక్ చాలా అవసరమన్న సంగతి మేకర్స్ కి తెలియందేమీ కాదు. For more videos like this, subscribe Big TV channel.